ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 జూన్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు రాత్రి నిద్రించేందుకు ముందు మీ లెక్కాచారాన్ని మేము పూర్తి రోజంతట్లో ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని చెక్ చేసుకోండి. ప్రశ్న: మహా సౌభాగ్యశాలి పిల్లల్లో ఏ ధైర్యం ఉంటుంది? జవాబు: ఎవరు మహా సౌభాగ్యశాలురుగా ఉంటారో వారు స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ సోదరుల వలె ఉంటారు. స్త్రీ పురుషులమనే భావన ఉండదు. పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు. మహా సౌభాగ్యశాలి పిల్లలు, నేను కూడా విద్యార్థినే, తాను కూడా విద్యార్థియే కనుక సోదరీ సోదరులవుతాము అని వెంటనే అర్థం చేసుకుంటారు. ఎప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావిస్తారో అప్పుడే ఈ ధైర్యం కొనసాగుతుంది. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి. ఓం శాంతి. ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చానా, ఎంత సమయం బాబాను స్మృతి చేశాను అని నిద్రించే సమయంలో ఆంతరికంగా మీ లెక్కాచారాన్ని చూసుకోండి అని బాబా ప్రతిరోజు పిల్లలకు చెప్తారు. ఇది ముఖ్యమైన విషయం. మేము ఎంత తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యాము. పూర్తి రోజులో ఎంత సమయం మా మధురమైన తండ్రిని స్మృతి చేశాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని పాటలో కూడా చెప్పబడింది. ఏ దేహదారిని స్మృతి చేయరాదు, మీ తండ్రిని స్మృతి చేయండి అని ఆత్మలందరికీ చెప్పబడుతుంది. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శాంతిధామానికి వెళ్ళి కొత్త ప్రపంచానికి రావాలి. ఇది పాత ప్రపంచం కదా. ఎప్పుడు బాబా వస్తారో అప్పుడు స్వర్గద్వారాలు తెరవబడతాయి. మనం సంగం యుగంలో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సంగం యుగంలోకి వచ్చి స్టీమర్లో కూర్చుని మళ్ళీ దిగిపోతారు. ఇది కూడా విచిత్రమే. ఇప్పుడు మీరు సంగం యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు ఆవలి తీరానికి వెళ్ళేందుకు నావలో వచ్చి కూర్చున్నారు. మరి పాత కలియుగ ప్రపంచం నుండి మనసును దూరం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శరీరం ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సంతోషంగా వాపస్ వెళ్ళాలి. మనుషులు ముక్తి కొరకు ఎంతగానో తలబాదుకుంటారు. ముక్తి జీవన్ముక్తికి అర్థమే తెలియదు. శాస్త్రాల్లో ఈ శబ్దాలు కేవలం విని ఉన్నారు, కానీ అవి ఏమిటో, ఎవరిస్తారో, ఎప్పుడిస్తారో ఏమీ తెలియదు. ముక్తి జీవన్ముక్తుల వారసత్వంను ఇచ్చేందుకు తండ్రి వస్తారని మీకు తెలుసు. అది కూడా ఒక్కసారి కాదు, అనేక సార్లు, అనంతమైన సార్లు మీరు ముక్తి జీవన్ముక్తులను పొంది మళ్ళీ అక్కడి నుండి జీవన బంధంలోకి వచ్చారు. మనము ఆత్మలము. బాబా పిల్లలమైన మనకు చాలా శిక్షణిస్తారనే విచక్షణ మీకిప్పుడు కలిగింది. మీరు భక్తి మార్గంలో బాబా పిల్లలమైన మనకు చాలా శిక్షణిస్తారనే విచక్షణ మీకిప్పుడు కలిగింది. మీరు భక్తి మార్గంలో దుఃఖంతో స్మృతి చేసేవారు, కానీ గుర్తించేవారు కాదు. ఇప్పుడు ఇలా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని మీకు నా పరిచయంను ఇచ్చాను. ఇప్పటి వరకు ఎన్ని వికర్మలు జరిగాయో మీ లెక్కాచారాన్ని పరిశీలించుకోవటం ద్వారా తెలుస్తుంది. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారికి తెలుస్తుంది. పిల్లల్లో సర్వీస్ చేసే ఆసక్తి ఉంటుంది. పరస్పరంలో కలిసి సలహాలు తీసుకుని మనుషుల జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసేందుకు వెళ్తారు. ఇది చాలా పుణ్యకార్యం. ఇందులో ఖర్చు మాటేమీ లేదు. వజ్ర సమానంగా తయారు చేసేందుకు కేవలం బాబాను స్మృతి చేయాలి. పుష్యరాగం, పచ్చా మొదలైన ఏ పేర్లున్నాయో అవన్నీ మీవే. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత వజ్ర సమానంగా అవుతారు. కొందరు మాణిక్యం వలె, కొందరు పుష్యరాగం వలె అవుతారు. నవరత్నాలుంటాయి కదా,
ఏదైనా గ్రహచారం వచ్చినప్పుడు నవరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. భక్తి మార్గంలో ఎన్నో మంత్రాలను ఇస్తారు. ఇక్కడ అన్ని ధర్మాల వారికి ఒకే మంత్రం, మన్మనాభవ. ఎందుకంటే భగవంతుడు ఒక్కరే, గాడ్ ఈజ్ వన్. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు, ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థం ఒక్కటే, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. కష్టమను మాటే లేదు. నాకు స్మృతి ఎందుకు నిలవటం లేదు, పూర్తి రోజంతట్లో ఇంత తక్కువ స్మృతి ఎందుకు చేశాను అని ఆలోచించాలి. ఈ స్మృతి ద్వారా మనం సదా ఆరోగ్యవంతులుగా, నిరోగులుగా అవుతాము. మరి నిరోగులుగా అవుతున్నప్పుడు ఎందుకు మన చాట్ను ఉంచుకొని ఉన్నతిని పొందరాదు? చాలామంది 2-4 రోజులు చాట్ ఉంచి తర్వాత మర్చిపోతారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. కొత్త ప్రపంచాన్ని సత్యుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. కలియుగం పరివర్తన చెంది సత్యుగం వస్తుంది, పరివర్తన అవుతుంది. అందుకే మేము అర్థం చేస్తున్నాము. ఆ నిరాకార తండ్రే బ్రహ్మతనువుల్లో వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారా అనే నిశ్చయం కూడా కొందరి పిల్లల్లో పక్కాగా ఉండదు. అరే బ్రాహ్మణులు కదా, బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలని పిలువబడతారు. దాని అర్థమేమిటి? వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది? ఎప్పుడైతే ప్రాప్తి ఉంటుందో అప్పుడు దత్తత జరుగుతుంది. మీరు బ్రహ్మ సంతానము. బ్రహ్మకుమార్ కుమారీలుగా ఎందుకయ్యారు? నిజంగా అయ్యారా? లేక ఇందులో కూడా ఎవరికైనా సంశయం ఉందా? ఎవరైతే మహా సౌభాగ్యశాలి పిల్లలుగా ఉంటారో వారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ సోదరుల వలె ఉంటారు. స్త్రీ పురుషులమనే భావన ఉండదు. పక్కా నిశ్చయబుద్ధి లేకుంటే స్త్రీ పురుషుల దృష్టి పరివర్తన అయ్యేందుకు సమయం పడుతుంది. నేను విద్యార్థినే, తాను విద్యార్థియే, కనుక సోదరీ సోదరులం అవుతామని మహా సౌభాగ్యశాలి పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే ఆ ధైర్యంతో నడవగలరు. ఆత్మలందరూ సోదరులే. తర్వాత బ్రహ్మకుమార్ కుమారీలు అవటం వలన సోదరీ సోదరులుగా అవుతారు. కొందరు బంధనముక్తులుగా కూడా ఉన్నారు. అయినా ఎంతో కొంత బుద్ధి అటువైపు వెళ్తుంది. కర్మాతీత స్థితి వచ్చేందుకు సమయం పడుతుంది. పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఎలాంటి జంజాటము లేదు. పాత శరీరం మొదలైనవన్నీ వదిలి ఇప్పుడు ఆత్మలమైన మనము బాబా వద్దకు వెళ్తాము. నేను ఎంత పాత్రను అభినయించాను, ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది. ఇలా స్వయంతో మాట్లాడుకోవలసి ఉంటుంది. ఎంతగా మాట్లాడుకుంటూ ఉంటారో అంత హర్షితంగా కూడా ఉంటారు. ఎంతవరకు లక్ష్మీనారాయణను వరించేందుకు యోగ్యులుగా అయ్యాము అని సొంత నడవడికలను కూడా గమనించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొద్ది సమయంలో పాత శరీరాన్ని వదలాలని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. మీరు పాత్రదారులు కూడా. స్వయాన్ని పాత్రదారులమని భావిస్తారు. ఇంతకుముందు అలా అనుకునేవారు కాదు. ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది కనుక లోపల చాలా సంతోషం ఉండాలి. పాత ప్రపంచంపై వైరాగ్యం, తిరస్కారం కలగాలి. మీరు అనంతమైన సన్యాసులు, రాజయోగులు. ఈ పాత శరీరాన్ని కూడా బుద్ధి ద్వారా సన్యసించాలి. వీటిపై బుద్ధిని ఉంచరాదని ఆత్మ భావిస్తుంది. బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసించారు. ఇప్పుడు ఆత్మలమైన మనము వెళ్ళి తండ్రితో కలుసుకుంటాము. ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేసినప్పుడే ఇది జరుగుతుంది. వేరెవ్వరైనా స్మృతి చేసినట్లయితే తప్పకుండా వారి స్మృతి వస్తుంది. తర్వాత శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పదభ్రష్టులు కూడా అవుతారు. మంచి మంచి విద్యార్థులుగా ఎవరైతే ఉంటారో వారు స్కాలర్షిప్ తీసుకుని తీరతామని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మేము బాబా నుండి పూర్తి రాజ్యభాగ్యాన్ని తీసుకునే తీరుతాము అని ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. అప్పుడు వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ముందు ముందు పురుషార్థం చేస్తూ గ్యాలప్ చేయాలి. అంటే
చాలా వేగంగా వెళ్ళాలి. ప్రతిరోజు సాయంకాలం తమ స్థితిని పరిశీలించుకున్నప్పుడు ఇది జరుగుతుంది. బాబా వద్దకు ప్రతి ఒక్కరి సమాచారం వస్తుంది కదా. బాబా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలరు. కొంతమందికి మీలో ఆ లక్షణాలు కనిపించటం లేదని చెప్పేస్తారు. ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యే ముఖంగా కనిపించటం లేదు. నడవడికలు, ఆహార పానీయాలు మొదలైనవి చూసుకోండి. సర్వీస్ ఎక్కడ చేస్తున్నారు, ఇంకేమవుతారు అని బాబా కొందరికి చెప్పేస్తారు. అప్పుడు మేము ఏదైనా చేసి చూపించాలి అని వారి మనసులో వస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ భాగ్యాన్ని శ్రేష్టంగా చేసుకునేందుకు వారే చదువుకోవాలి. ఒకవేళ శ్రీమతానుసారం నడవకుంటే అంత శ్రేష్ఠ పదవిని పొందలేరు. ఇప్పుడు పాస్ అవ్వలేదంటే కల్పకల్పాంతరాలు పాస్ అవ్వలేరు. మేము ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నామని కూడా మీకు సాక్షాత్కారం అవుతుంది. మీ పదవిని కూడా సాక్షాత్కారం చేసుకుంటూ ఉంటారు. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాలు చేసుకునేవారు. తర్వాత బాబా వినిపించేందుకు అనుమతించేవారు కాదు. చివర్లో మనం ఏమవుతామో అంతా తెలిసిపోతుంది. తర్వాత ఏమీ చేయలేరు. కల్పకల్పాలకు ఇదే స్థితి ఉండిపోతుంది. డబల్ కిరీటము, డబల్ రాజ్యభాగ్యము పొందలేరు. ఇప్పుడు పురుషార్థం చేసేందుకు అవకాశం చాలా ఉంది. త్రేతాయుగం అంతిమం వరకు 16,108 మనుల పెద్ద మాల తయారవ్వాలి. నరు నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థం చేసేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. ఎప్పుడు తక్కువ పదవి సాక్షాత్కారం అవుతుందో అప్పుడు స్వయంపై తిరస్కార భావం కలగటం మొదలవుతుంది. మేము ఏమీ పురుషార్థం చేయలేదు, చాట్ ఉంచండి, అది చేయండి అని బాబా ఎంతగా అర్థం చేయించారు అని తలదించుకుంటారు. అందుకే వచ్చిన పిల్లలందరి ఫోటోలు ఉండాలని బాబా చెప్పేవారు. పోని గ్రూప్ అంతా కలిసి ఉన్న ఫోటో అయినా ఉండాలి. పార్టీలను తీసుకువస్తారు కదా, ఇందులో తారీఖు, నెగిటివ్ మొదలైనవన్నీ ఉండాలి. ఎవరెవరు పడిపోయారో బాబా తెలియచేస్తూ ఉంటారు. బాబా వద్దకు సమాచారం అంతా వస్తుంది, తెలుపుతూ ఉంటారు. ఎంతమందిని మాయా లాక్కుంటూ తీసుకెళ్ళింది, వారంతా సమాప్తమైపోయారు. ఆడపిల్లలు కూడా చాలామంది పడిపోతారు. పూర్తిగా దుర్గతిని పొందేస్తారో చెప్పలేము. అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి అని బాబా చెప్తున్నారు. మాయ ఏదో ఒక రూపాన్ని ధరించి పట్టుకుంటుంది. నామరూపాల వైపు అస్సలు చూడకండి. భలే ఈ కళ్ళ ద్వారా చూసిన బుద్ధిలో ఒక్క బాబా స్మృతే ఉండాలి. ఒక్క తండ్రిని మాత్రమే చూసేందుకు, స్మృతి చేసేందుకు మీకు 3వ నేత్రం లభించింది. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. అలాగని రాగానే తల వంచుకొని ఎవరితో మాట్లాడరాదని కాదు. అలాంటి బలహీనులుగా అవ్వరాదు. అందరినీ చూస్తున్న బుద్ధియోగం ప్రియమైన ప్రియాతిమైన వైపు ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూస్తున్నా ఇదంతా శ్మశానము అవ్వనున్నదని ఆంతరికంగా తెలుసు. మరిక దీనితో సంబంధాన్ని ఎందుకు ఉంచుకోవాలి? మీకు జ్ఞానం లభిస్తూ ఉంది. దానిని ధారణ చేసి దాని అనుసారంగా నడవాలి. పిల్లలైన మీరు ప్రదర్శిని మొదలైన వాటిని అర్థం చేస్తున్నప్పుడు మీ నోటి నుండి బాబా బాబా అని వేళ్లసార్లు వెలువడుతూ ఉండాలి. బాబాను స్మృతి చేస్తున్నందున మీకు చాలా లాభం ఉంటుంది. శివబాబా అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. శివబాబాను స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారని మీ నోటి నుండి బాబా అనే పదం వెలువడుతూ ఉండాలి. ఇది మర్చిపోకండి. మన్మనాభవ అని తండ్రి ఆదేశం లభించింది. బాబా అను ఈ శబ్దాన్ని బాగా నూరుతూ ఉండండి. రోజంతా బాబా బాబా అని అంటూ ఉండండి. ఇతర మాటలు ఏవీ మాట్లాడకండి. నెంబర్ 1 ముఖ్యమైన మాట ఇదే. ముందు తండ్రిని తెలుసుకోవాలి. అందులోనే కళ్యాణం ఉంది.
ఈ 84 జన్మల చక్రంను అర్థం చేసుకోవటం చాలా సులభం. పిల్లలకు ప్రదర్శనలో అర్థం చేయించేందుకు చాలా ఆసక్తి ఉండాలి. ఎక్కడైనా మేము అర్థం చేయించలేమని అనుకుంటే మేము మా పెద్ద అక్కయ్యను పిలుస్తాము అని చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా పాఠశాలే కదా. ఇందులో కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది అంత బాగా చదువుకోరు. ఇలా చెప్పటంలో దేహాభిమానం ఉండరాదు. పెద్ద సెంటర్లో ప్రదర్శని కూడా ఉంచాలి. స్వర్గద్వారం అన్న చిత్రం తగిలించి ఉండాలి. ఇప్పుడు స్వర్గద్వారం తెరుచుకుంటున్నది. జరగబోవు యుద్ధం కంటే ముందే మీ వారసత్వంను తీసుకోండి. ఎలాగైతే మందిరాలకు ప్రతిరోజు వెళ్ళవలసి ఉంటుందో అలా మీకు పాఠశాల ఉంది. చిత్రం తగిలించబడి ఉంటే అర్థం చేయించటం సులభమవుతుంది. మనం మన పాఠశాలను చిత్రశాలగా ఎలా తయారు చేయాలో ప్రయత్నించండి. ఆడంబరం కూడా ఉంటే మనుషులు వస్తారు. వైకుంఠానికి పోయే దారి 1 సెకండ్లో అర్థం చేసుకోవచ్చు. తండ్రి చెప్తున్నారు, తమోప్రధానులు ఎవ్వరూ వైకుంఠానికి వెళ్ళలేరు. నూతన ప్రపంచంలోకి వెళ్లేందుకు సతోప్రధానంగా అవ్వాలి. ఇందులో ఖర్చు పైసా కూడా లేదు. ఏ మందిరానికి, చర్చ్కి మొదలైన వాటికి వెళ్ళే అవసరం కూడా లేదు. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయి నేరుగా మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. మీరు అపవిత్రం నుండి పవిత్రంగా అవుతారు. గోళా చిత్రంలో గేట్ అనేది పెద్దదిగా ఉంచాలి. స్వర్గం గేటు ఎలా తెరుచుకుంటుందో చాలా స్పష్టంగా ఉంది. నరకం గేటు మూసుకుపోనున్నది. స్వర్గంలో నరకము అను పేరు కూడా ఉండదు. కృష్ణుణ్ణి ఎంతగా తలుచుకుంటారు, కానీ కృష్ణుడు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. కొద్దిగా కూడా తెలియదు. తండ్రిని గురించే తెలియదు. భగవంతుడు మనకు మళ్ళీ రాజయోగం నేర్పిస్తారు. ఇది గుర్తున్న ఎంతో సంతోషం ఉంటుంది. మేము ఈశ్వర్య విద్యార్థులము అను సంతోషం కూడా ఉండాలి. ఇది ఎందుకు మర్చిపోవాలి? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పూర్తి రోజంతా నోటి ద్వారా బాబా బాబా అని వెలువడుతూ ఉండాలి. ప్రదర్శని మొదలైనవి అర్థం చేస్తున్నప్పుడు కనీసం 1000 సార్లైనా మీ నోటి నుండి బాబా బాబా అని వెలువడాలి. సెకండ్ పాయింట్, ఈ కన్నుల ద్వారా అంతా చూస్తున్న ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. పరస్పరంలో మాట్లాడుకుంటూ 3వ నేత్రం ద్వారా ఆత్మను, ఆత్మల తండ్రిని చూసే అభ్యాసం చేయాలి. ఈరోజు వరదానము. ప్రతి సెకండ్ మరియు సంకల్పాన్ని అమూల్య రీతిగా గడిపే అమూల్య రత్న భవ. సంగం యుగంలోని 1 సెకండుకు కూడా చాలా పెద్ద విలువ ఉంది. ఎలాగైతే 1కి 1,00,000 రెట్లు తయారవుతుందో అలా 1 సెకండ్ కూడా వ్యర్థంగా పోయింది అంటే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోతుంది. అందువలన ఇంత టెన్షన్ ఉంచితే నిర్లక్ష్యము, సోమరితనము సమాప్తమైపోతుంది. ఇప్పుడైతే లెక్క తీసుకునేవారు ఎవరూ లేరు. కానీ కొంత సమయం తర్వాత పశ్చాత్తాపం వస్తుంది. ఎందుకంటే ఈ సమయానికి చాలా విలువ ఉంది. ఎవరైతే తమ ప్రతి సెకండ్, ప్రతి సంకల్పాన్ని అమూల్య రీతిగా గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారు సహయోగాన్ని అనుభవం చేస్తూ విజయులుగా అయిపోతారు. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఆత్మ అనే శబ్దం స్మృతిలోకి వస్తూనే ఆత్మీయతతో పాటు శుభభావన కూడా వచ్చేస్తుంది. దృష్టి పవిత్రంగా అయిపోతుంది.
ఎవరైనా తిడుతూ ఉన్నా ఈ ఆత్మ తమోగుని పాత్ర చేస్తూ ఉంది అనే స్మృతి ఉంటే వారిని యావగించుకోరు. వారి పట్ల కూడా స్థిరమైన శుభభావన ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.